సో వీళ్ళంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అండి. ఇప్పుడే ఇది మల్టీప్లెక్స్ కదా, ఇన్నోవేటివ్ మల్టీప్లెక్స్ కి 9:30 షో 10:30 షోకి వెళ్ళొచ్చారు. 3.5 hours కదా మూవీ, 3 hours 22 minutes. సో ఇప్పుడు ఎంత అయిన టైము 2:30 అయింది. సో ఇమ్మీడియట్ గా రివ్యూ ఇద్దామని చెప్పి ఇక్కడికి వచ్చామన్నమాట. సో లెట్స్ స్టార్ట్ ద రివ్యూ. ఓకే, సో ఫస్ట్ ఎలా ఉంది మూవీ, ఎవరు స్టార్ట్ చేస్తారు? గట్టిగా. సినిమా అయితే మంచిగా ఉంది, చూడాల్సిందే. లాస్ట్ లో ఫైటింగ్ చూడాల్సింది, హైలైట్, ఎక్సలెంట్ మూవీ. అంటే ఫ్యామిలీతో కూడా వెళ్ళొచ్చు, బాగానే ఉంటుంది. ఇంటర్వెల్ ఎలా ఉంది? ఇంటర్వెల్ నుంచి ఇంకా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ చూడాల్సిందే. సినిమా హైలైట్ మూవీ, హైలైట్. బాగానే నచ్చింది. నేషనల్ అవార్డ్ పక్కానా? అవును. అంటే పుష్ప కన్నా పుష్ప 2 మంచిగా ఉంది. ఇంకోటి దానికంటే ముందు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను కర్ణాటక అతను, ఆంధ్ర అతను కాదు. బేసిక్ గా మూవీ చాలా బాగుంది సార్. అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్. ఇంకా తను ఎవరికి తీసుకోవడం అన్నట్టు ఉంటది. తన డాన్స్ అయితే ఇంకా తన కాంపిటీషన్ అన్నట్టు ఎవరు ఉండరు అసలు యాక్చువల్ గా. సో తను ఫస్ట్ ఆఫ్ మూవీ పార్ట్కి వస్తే తీసుకురావడం, పుష్ప నుంచి తీసుకురావడం క్లైమాక్స్ అయితే కొద్దిగా డౌన్ అయింది అనిపించింది. ఎందుకు డౌన్? కొద్దిగా, ఎందుకంటే హింట్ ఇచ్చాడా పుష్ప 3? హింట్ ఇచ్చాడు సార్, అది అంత ఎగ్జిక్యూట్ అవ్వదు అనే. పుష్ప 3 ఉంటుందా? పుష్ప 3 ఉంది సార్, పుష్ప 3 ఉంది. యాక్చువల్ గా ఫ్యామిలీ అంతా ఫైటింగ్స్ కానీ ఫ్యామిలీ పరంగా తీసుకోవడం కానీ అంతా బాగుంది. డాన్సెస్ పుష్ప 1 కంటే పుష్ప 2 సెంటిమెంట్స్ ఇక్కడంతా వర్కౌట్ అయ్యాయి సార్. పుష్ప 1 కంటే పుష్ప 2 లో బాగా. ఎవరు హైలైట్ దీంట్లో ఇప్పుడు, అల్లు అర్జునా లేకుంటే హీరోయిన్స్? యాక్చువల్ గా హీరోనే బాగా ఎగ్జిక్యూట్, అంత బాగా తన్నే బాగా హైలైట్ చేయడం జరిగింది ఇందులో. హీరోనే బాగా సిచ్యువేషన్. థర్డ్ పుష్ప 3 ఉంది కదా, దానికి ఎలివేషన్ ఎక్కడెక్కడ కొన్ని పార్ట్స్ తీసుకొని మొత్తం తీసుకురావడం జరిగింది. టోటల్ మూవీకి ఏమి హైలైట్ అంటే ఏం చెప్తాం సార్? ఫ్యామిలీ తనకు ఇంటి పేరు ఫస్ట్ పార్ట్ 1 నుంచి పార్ట్ 2, 3 వరకు 2 లో ఏమిటంటే తన ఇంటి పేరుతోనే తన ఫైట్ చేస్తుంటాడు అనమాట. సో దాన్ని హైలైట్ చేయడం కోసమే ఇక్కడ 2 ఫైట్స్ పెట్టున్నాడు. అవి యాక్చువల్ గా తన యాక్టింగ్ దాంతో సూపర్. లాస్ట్ లో అయితే వాళ్ళ అన్నయ్య వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి, పుష్ప వాళ్ళ ఇంటికి వచ్చి, అంటే మా కూతురు పెళ్లి ఉందని రమ్మని ఇన్వైట్ కార్డు ఇస్తాడు ఫస్ట్ టైం. తనకే ఫస్ట్. సో సెంటిమెంట్ ఎక్కువ, ఫ్యామిలీ అట్రాక్టివ్. ఫైట్స్ యాక్షన్ బాగుంది. యాక్షన్ ఓకే. బాహుబలి లెక్కన ఇంటర్వెల్ బ్యాంగ్ అవి ఇవి ఉంటాయి కదా మామూలుగా, అలా ఏమన్నా ఉందా పుష్పలో? సార్ పుష్ప 2 లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ RRR లో ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది కదా, ఆ టైప్ లో ఏమన్నా ఉన్నాయా దీంట్లో? సార్ ఫస్ట్ హాఫ్ ఎలివేషన్ అంతా స్టార్ట్ అయ్యేది ఇంటర్వెల్ తర్వాతే ఉన్నాయి ఎలివేషన్స్. లాగ్ ఏమన్నా అనిపించిందా? ఫస్ట్ హాఫ్ కొద్దిగా ఇంట్రడక్షన్ కదా, సో ఎలా ఉంది అన్నట్టు ఫస్ట్ హాఫ్ మాత్రం లాగ్ అనిపిస్తుంది. మరి అంత ఎక్కువ ఏముండదు, జస్ట్ జనరల్. ఓవరాల్ గా అయితే సినిమా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది సార్. నువ్వు చెప్పు. సినిమా అయితే చాలా సూపర్ గా ఉంది. బ్లాక్ బస్టర్. అల్లు అర్జున్ కి 1000 crores పక్కా. ఇప్పుడు యాక్టింగ్ విషయానికి వస్తే నేషనల్ అవార్డ్ అయితే పక్కా. ఆస్కార్ రేంజ్ అయితే కాదు, నేషనల్ అవార్డ్ అయితే పక్కా వస్తుంది. యాక్టింగ్ అయితే చించి పడేసాడు. నెక్స్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే హెవీగా ఇచ్చేసాడు. ఇంతకు ముందు పుష్ప 1 లో ఇంటర్వెల్ బ్యాంగ్ అంత ఉండకపోవచ్చు, అంత ఎక్స్పెక్ట్ చేయాల. పుష్ప 2 లో వచ్చేసి ర్యాంపేజ్ ఇచ్చేసాడు. నెక్స్ట్ శ్రీవల్లి యాక్టింగ్ ఇరుగా తీసేసింది. అందరం పుష్ప 1 చూసిన తర్వాత జాలరెడ్డి విలన్ సంథింగ్, వీళ్ళు విలన్స్ అనుకున్నాం, కాదు కొత్త విలన్స్ మళ్ళీ వస్తారు. సునీల్ కథ ఏంటి? సునీల్ ది నెక్స్ట్ ఉంది. ఇంకా సునీల్ ఏం లేదు. సునీల్ ఈ మూవీలో ఏం లేదా? ఉంది, కొద్ది పార్టే ఉంది. అనసూయది సునీల్ ది కొద్దిగా ఆ ట్విస్ట్ చెప్పకూడదు, సినిమాలో ఉండే స్టోరీ ఉంటది. బన్వర్ సింగ్ సికావత్ వీళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు. బన్వర్ సింగ్ సికావత్ చాలా బాగుంటుంది. సికావత్ ని లాస్ట్ లో సస్పెన్స్ పెట్టేస్తారు, ఎందుకంటే అంటే తను లాస్ట్ లో బ్లాస్ట్ ఎవరు చేస్తారో అన్నట్టు తెలియదు. అంటే స్మగ్లింగ్ చేసినవన్నీ స్టోర్ చేసినప్పుడు ఏమవుతుందంటే, స్టోర్ చేసినప్పుడు తను కాల్ చేస్తాడు, అక్కడ చనిపోయాడో లేదంటే లాస్ట్ లో
సస్పెన్స్ పెట్టారు. అంటే ఫాదరీలో వస్తుందో తెలియదు అది. అంటే పెళ్లి ఎండింగ్ కంప్లీట్ గా ముగించాడా లేకుంటే ట్విస్ట్ పెట్టేశాడు? ఇంకా అల్లు అర్జున్ గురించి చెప్పాలంటే శారీలో యాక్టింగ్ చేస్తాడు, ఫైట్స్ ఉంటాయి, డాన్స్ ఉంటది. ఆ పోస్టర్ ఉంది కదా, జాతర పోస్టర్ ఉంది కదా, అది హైలైట్ ఆ సినిమాకి. అదే హైలైట్ అని అది చెప్పలేము, మొత్తం హైలైట్. సినిమా మొత్తం హైలైట్. సెకండ్ హాఫ్ మొత్తం హైలైట్ ఉంటది. ఇది సెకండ్ హాఫ్ లో ఉంటది. ఫస్ట్ హాఫ్ కూడా అంత లాగ్ ఏం అనిపించదు, సూపర్ గానే ఉంటది. సెకండ్ హాఫ్ లో జాతర ఫైట్ ఉంటది, సాంగ్స్ అయితే ఇరుగ తీసేసిండు, అన్ని బాగున్నాయి. నెక్స్ట్ లాస్ట్ లో ఫైట్ ఉంటది. శ్రీలీల సాంగ్ ఎలా ఉంది? సూపర్ ఉంది. లాస్ట్ లో ఫైట్ ఉంటది. ఇంతవరకు ఇండియాలో అలాంటి ఫైట్ చూడాలి. ఒక పుణుకం వచ్చినట్టు చేసే. సినిమాటోగ్రఫీ ఎలా ఉంది? కుబా ఇట్స్ టూ గుడ్. ఫస్ట్ హాఫ్ లో టూ గుడ్ చూపించేస్తాడు. ఇంకా సుకుమార్ రైటింగ్స్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. డీటెయిలింగ్ హెవీ, డీటెయిలింగ్ చాలా బాగుంది. సాంగ్స్ అయితే సామాన్యులకు అర్థమయ్యే లెక్కనుందా? సుకుమార్ రైటింగ్స్ అంటే అలా ఉండకుండా పుష్ప 1 లో అయితే అర్థమవుతుంది, అర్థమవుతుంది. డీటెయిలింగ్ ఉంటది మొత్తం. ఫస్ట్ హాఫ్ ఎలా ఉంటది, ఫస్ట్ హాఫ్ డీటెయిలింగ్ తీసినాడు, సెకండ్ హాఫ్ కూడా అలానే డీటెయిలింగ్ గా ఉంటది. ఇంటర్నేషనల్ కి వెళ్ళాడు కదా, 1 నేను ఒక్కడలే ఆ టైప్ లో అయితే అలాంటి చాలా డీటెయిలింగ్ ఉంటది. కొద్దిసేపు స్టోరీ అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది. ట్విస్టులు మాత్రం బాగుంటాయి. విలన్స్ వీళ్ళ అని కన్ఫ్యూజ్ లో ఉంటాం. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగుంటది. ఓవరాల్ గా బ్లాక్ బస్టరా కాదా? 1000 crores పక్కా. 1000 crores పక్కా. 1000 crores ఆల్రెడీ వచ్చేసింది కదా. తర్వాత కౌంటింగ్ లెక్కేసుకుంటే మన అల్లు అర్జున్ ఇప్పుడు దాకా కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఓకే, ప్రభాస్ తర్వాత అల్లు అర్జున్ తర్వాత ప్రభాస్. It's not compared to actors. స్టైలిష్ ఆల్సో. డాన్స్ చేశాడు ఆ జాతర ఫైట్ లో. ఆ శారీ కాంబినేషన్ సూపర్ ఉంది. అంటే అల్లు అర్జున్ మించిన వాళ్ళు ఇంకెవరు లేరు అన్నట్టు. డాన్స్ గానీ హైలైట్, చాలా బాగా చేశాడు. దానికోసమే స్టైలిష్ స్టార్ అన్నట్టు పేరు వచ్చింది అనుకుంటాను. డిఎస్పి బీజిఎం కొట్టాడు. లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా? ఇంతకు ముందు వింటేజ్ డిఎస్పీ చూస్తాం. వింటేజ్ డిఎస్పీ లైక్ ఇంతకు ముందు మనకు పాత సినిమాలు డిఎస్పీ ఆ వింటేజ్ తీసుకొచ్చేసాడు. చాలా బాగుంది. చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? బికాస్ ఆఫ్ సమ్ పొలిటికల్ ఇష్యూస్. అంతేగాని సినిమా దానికి సంబంధం లేదు. నేను ఇప్పుడు చూస్తున్నా, ఆల్మోస్ట్ 2 hours నుంచి చూస్తున్నా. ఏ ఛానల్ ఓపెన్ చేసినా అన్ని నెగిటివ్ కామెంట్స్. ఆ నెగిటివ్ కామెంట్స్ అందుకే మీకోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. ఆస్కార్ కోసం వెయిట్ చేసినట్టే యాక్ట్ చేశాడు. యాక్చువల్ గా కొన్ని ఫైట్స్ ఉన్నాయి ఇంటర్వెల్ ముందు, శారీ ఫైట్ గానీ ఇవి ఉన్నాయి కదా, అవి అయితే వాటి కోసం యాక్ట్ చేసినట్టు అంతే. ఓకే, మనం ఎక్స్పెక్టేషన్ చేస్తాం ఇలా ఉంటుంది అనుకుంటాం, దానికన్నా డబల్ ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేసిన కాకుండా ఇంకా ఇలా తీగలు కలము అన్నట్టు తీసాడు. ఇలా జరుగుతుందంటే అలా కాకుండా ఇంకా హైలైట్ గా చూపించేట్లు. అల్లు అర్జున్ కాకుండా సినిమాకి ఇంకెవరు హైలైట్? షికావత్, బన్వర్ సింగ్ షికావత్ విలనేగా. విలనే. తను చేస్తున్న వాటిని ఎలా ఆపాలన్నట్టు చూపిస్తారు. పోలీస్ కదా, తను గ్యామ్లింగ్ చేస్తున్నాడు కదా. సో దాన్ని ఎలా హీరోయిన్ ఎక్కువ చూపించారా? మళ్ళా ఫస్ట్ పార్ట్ లో లెక్కన తక్కువే ఉందా? హీరోయిన్ పైన సమ్ స్టోరీ నడుస్తుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లో సగం దాకా హీరోయిన్ స్టోరీ నడుస్తుంది. హీరోయిన్ బేస్డ్ పైన నడుస్తుంది స్టోరీ. ఓకే, శ్రీలీల ఓన్లీ సాంగే, ఇంకేం లేదు. ఐటమ్ సాంగ్ ఎలాగొచ్చిందంటే సీఎం. ఓకే ఫైన్, ఒకటి చెప్పలే. యాక్చువల్ గా సీఎం అవ్వడానికి శ్రీలీల అడుగుతుంది తన భర్తని అల్లు అర్జున్. ఏం అడుగుతుంది? సీఎం తో నాకు ఫోటో దిగాలనుకుంటాడు. సీఎం తో ఫోటో దిగాలంటే రష్మిక అడుగుతుంది. శ్రీవల్లి అడిగినప్పుడు సీఎం దగ్గర వెళ్ళింటే ఫోటో తీసుకోడు. అంటే నేను స్మగ్లర్ తో నేను ఫోటో తీసుకున్నా అంటే తనకు కోపం వస్తుంది. తర్వాత సిద్ధార్థ్ అని, ఎవరు తన పేరేంటి, సిద్ధప్ప, ఎంపీ సిద్ధప్ప. దాన్ని అంటే సీఎం అవడానికి ఎంత అమౌంట్ కావాలంటే 100 కోట్లు. అంటే నేను 500 కోట్లు ఇస్తానన్నా.
500 కోట్లు అంటే మామూలుగా ఉండదు. దానికోసం ఫస్ట్ పార్ట్ మొత్తం అదే దాంట్లో రన్ అవుతుంది. ఆ 500 crores ఎలా తీసుకురావాలన్నట్టు స్మగ్లింగ్ అంతా ఉన్న టన్స్ ని ఇంకా ఎలాబరేట్ చేసుకొని దాన్ని ఎలా ఎక్స్పాండ్ చేస్తాడు అన్నట్టు ఉంటుంది. సస్పెన్స్ బాగుంటుంది. ఏ సాంగ్ హైలైట్ మొత్తం సినిమాకి? నేను ఎంజాయ్ చేసింది అయితే కిసిక్ సాంగ్ ఒకటి. సో 8 crores వర్త్ అంతకు మించి అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జాతర ఫైట్ లో ఒక బ్యాక్గ్రౌండ్ బీజిఎం తో డాన్స్ చేస్తాడు. సాంగ్ ఉంటది, బాగుంటది. ఇంతకు ముందు ఎప్పుడు చూడకేంటాం అలాంటివి. జాతర సీన్ అది ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకెక్కువ ఉండొచ్చు. ఎక్స్పెక్ట్ చేసిన కంటే ఇంకెక్కువ ఉండొచ్చు. లైక్ లాస్ట్ లో ఒక ఫైట్ జరిగేటప్పుడు డిఎస్పీ అదరగొట్టేశాడు. మ్యూజిక్ బాగుంది. పాటలు అయితే ఏది మైనస్ గా లేదు, ప్లస్ బాగున్నాయి సార్. బాగున్నాయి. ఓకే. టోటల్ సీజీ వర్క్ ఎక్కువ ఉందా సినిమాలో? సీజీ వర్క్ అంతగా కనిపించదు అలా, బట్ యూజ్ అయితే చేశారు కానీ కనిపించదు. ఫస్ట్ పార్ట్ లో స్మగ్లింగ్ రిలేటెడ్ అని చాలా ఫైట్స్ అవి ఇవి ఉండేటివి కదా, ఆ టైప్ ఆఫ్ టిపికల్ ఏమైనా దీంట్లో ఉన్నాయా? అలాంటివే ఉంటాయి. ఇప్పుడు స్మగ్లింగ్ పైనే ఫస్ట్ పార్ట్ మొత్తం అలానే చెప్పారు, సెకండ్ పార్ట్ కూడా అలానే ఉంటది. ఒక రేంజ్ లో ఉంటాడు అంతే పుష్పరాజ్. ఓకే. మళ్ళా ఇంకొకటి ఏంటంటే గంధపు చెక్కలు అన్ని పెట్టి కాలుస్తుంటా, అది ఏంటి? సస్పెన్సా చెప్పొచ్చా? చెప్పొచ్చు. ఇది పెద్ద సస్పెన్స్ ఏం కాదు. ఇది హీరోయిన్ అయితే చచ్చిపోదు, ఎవరు చనిపోరు, సిండికేట్ మెంబర్ చనిపోతారు. అది ఎక్స్పెక్ట్ అదొక్కటేనా డిసప్పాయింట్ చేసింది అనిపించేసింది. ఆడ నుంచే స్టోరీ మొదలవుద్ది, బట్ అదొక డిసప్పాయింట్ చేసింది. లైక్ ఎవరో పెద్ద వాళ్ళు చనిపోతారు అనుకుంటాం, బట్ ఒక సిండికేట్ మెంబర్ చనిపోతారు. దానివల్ల అక్కడ నుంచే విలన్స్ స్టార్ట్ అవుతారు, అక్కడ నుంచే మొత్తం స్టార్ట్ అయింది. కానీ ఓవరాల్ గా బ్లాక్ బస్టర్. ఓకే. కేశవ పార్ట్ ఏంటి? ఫస్ట్ పార్ట్ లో చాలా హైలైట్ గా ఉంది కదా కేశవ అది. సో ఎలా ఉంది? కేశవ వచ్చేసి ఒక తమ్ముడు క్యారెక్టర్ లో ఉంటాడు, ఒక తమ్ముడు లాగా ఉంటాడు. ఏమొచ్చినా అంతేం హైలైట్ ఏమనిపిలా, పుష్పవన్ అంత హైలైట్ ఏమనిపిలా. ఉంటాడు, పక్కన ఉంటాడు, అన్ని చూసుకుంటుంటాడు పుష్ప. కామెడీ ఎలా ఉంది? కామెడీ కూడా మధ్యలో వస్తుంటది, వెళ్తుంటది, బాగుంటది. బోర్ కొట్టదు సినిమా, బోర్ కొట్టదు. మధ్యలో కామెడీ, హెల్తీ కామెడీ ఉందా? ఏదో కామెడీ పెట్టాలని పెట్టా, హెల్తీ కామెడీ ఉంటది. హెల్తీ కామెడీ ఉంటుంది, ఆటోమేటిక్ గా నవ్వు వచ్చేస్తుంది నువ్వు ఆ సీన్ చూడంగానే. చాలా ఎవరు కామెడీ ఎక్కువ చేసినారు? అల్లు అర్జున్ తోటి కామెడీ ఉంటది ఆల్మోస్ట్. ఇప్పుడు క్లైమాక్స్ ఎలా ఉంది? ఏం హింట్ ఇచ్చాడు? సో థర్డ్ పార్ట్ లో ఏం ఉండబోతుంది? లైక్ పుష్ప ఫ్యామిలీ మొత్తం కలిసిపోద్ది. పుష్ప వచ్చేసి విలన్స్ చంపుతాడు, వాళ్ళు మొత్తం మళ్ళీ పుష్ప పైకి వచ్చేస్తారు. అది ట్విస్ట్ లో ఉంది. ఆల్మోస్ట్ జాలరెడ్డి ఫస్ట్ హాఫ్ లో మొత్తం ఒక రేంజ్ లో ఉంటది. ఫస్ట్ పార్ట్ లో మొత్తం. సెకండ్ పార్ట్ లో వచ్చేసి లాస్ట్ లో తీసుకొస్తారు జాలరెడ్డిని. ఆడొక్కటి హై ఇచ్చేసింది, చాలా హై ఇచ్చేసింది జాలరెడ్డిని బయటికి తీసుకొని రావడం. నెక్స్ట్ సునీల్ వచ్చేసి మెయిన్ విలన్ తో ఒకతను గుండు అరగుండు కొట్టుకొని వస్తాడు. హీస్ ఆల్సో వన్ విలన్. ఓకే. పెద్ద పార్ట్ ఏం లేదు, పెద్ద పార్ట్ ఏమి ఉండదు. విలన్ అతనితోటే ఉంటుంది స్టోరీ. లాస్ట్ లో అతని పైన కొంచెం స్టోరీ నడుస్తుంది. అతనిది కూడా ఒక విలన్. ఓకే. ట్రైలర్ లో అరగుండు కొట్టుకొని ఒక అతను ఉంటాడు కదా, అతను కన్నడ యాక్టర్ అనుకుంటా. సో ఏంటి అతను వచ్చేసి అతని వల్లే స్టోరీ స్టార్ట్ అవుతాయి. సెకండ్ హాఫ్ లో వాళ్ళ ఫ్యామిలీ కలవడానికి కూడా అతనే కారణం అవుతాడు. సెకండ్ పార్ట్ మొత్తం పుష్ప 2 రూల్ లో ఫహద్ ఫసీల్ ఒక విలన్ అయితే అతను ఒక విలన్. అతని పేరు ఏంటో తెలియదు కానీ హీస్ ఆల్సో అతను కూడా బాగా యాక్టింగ్ చేశాడు. ఫైనల్ గా పుష్ప 2 బ్లాక్ బస్టరా కాదా? బ్లాక్ బస్టర్